సంక్రాంతి పండుగ అందరూ బాగానే చేసుకున్నారని అనుకుంటున్నాను. మేమైతే పర్వాలేదండి, బాగానే చేసుకున్నాము. ప్రతి సంవత్సరం మా సంక్రాంతి పండుగ పుట్టింట్లో జరిగితే ఈ సంవత్సరం మా పండుగ అత్తగారింట్లో జరిగిందండి. దానికి గల రీజన్ ఏంటో, అలాగే మా సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందండి, ఎందుకంటే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ మన స్టోర్లో ఇచ్చానండి. అదేనండి, కొత్తగా స్టోర్ రెంట్కి తీసుకున్నాం కదండి, ఆ స్టోర్లోనే వీడియో రికార్డ్ చేశాను. పండగకి చుట్టాలు వస్తారు కదండి, ఇంటి నిండా చుట్టాలు ఉన్నారండి, అందుకే మన స్టోర్లో వాయిస్ రికార్డ్ చేశాను. మన స్టోరు రోడ్డు పక్కనే ఉంటుంది కదండి, అందుకే ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువగానే వినిపిస్తాయండి. సరేనండి, ఇప్పుడు నేను కుట్టే ఈ డ్రెస్సులు లాస్ట్ ఇయర్ సంక్రాంతి పండగకి తీసుకున్నానండి. దీపావళికి వేసుకుందామని దీపావళికి కుట్టుకున్నాను, కానీ అప్పుడు వేసుకోవడం కుదరలేదు. లాస్ట్ ఇయర్ పండగకి 2 డ్రెస్సులు తీసుకున్నానండి. అవి కుట్టుకొని ఒక డ్రెస్ ఏమో మా పెళ్లి రోజుకి వేసుకున్నాను, ఇంకొకటేమో సంక్రాంతి పండగకి వేసుకున్నాను. వాటిలోనే ఒక డ్రెస్ క్లాత్ మిగిలితే సిరికి డ్రెస్ కుట్టాను. సిరికి కూడా దీపావళికే కుట్టానండి. ఆ డ్రెస్సే మళ్ళీ సంక్రాంతి పండగకి వేసుకుంది. సంక్రాంతి పండగకి సిరికి డ్రెస్ కొన్నానండి. ఆ డ్రెస్కి ఆల్టరేషన్ వర్క్ కొంచెం ఎక్కువే ఉందండి. ఇప్పుడు ఆ డ్రెస్కి ఆల్టరేషన్ చేసే టైం లేక దీపావళికి కుట్టిన డ్రెస్సే సంక్రాంతికి వేసుకుంది. సిరికి పట్టులంగా జాకెట్ కుడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఈసారి ఎలా అయినా సరే సిరికి పట్టులంగా జాకెట్ కుట్టాలి. నాని వేసుకున్నవి కొత్త బట్టలేనండి, తనకి నచ్చిన బట్టలే కొనుక్కున్నాడు. పిల్లలకి 10 ఇయర్స్ వచ్చే వరకే మనకు నచ్చినవి కొనగలమండి. 10 ఇయర్స్ దాటాయి అంటే ప్రతిదీ వాళ్ళకి నచ్చినవే కొనాల్సి ఉంటుంది. ఈ విషయం నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి. ఇక్కడ మధ్యలో కనిపించే బాబు మేడ మీద పప్పులు మిరపకాయలు ఆరబెడతాం కదండి, వాళ్ళ బాబు అండి. నా డ్రెస్లో క్లాత్ మిగిలితే సిరికి డ్రెస్ కుట్టాను అన్నాను కదండి, నేను వేసుకున్న డ్రెస్లో క్లాత్ మిగిలితేనే సిరికి డ్రెస్ కుట్టాను. నేను వేసుకున్న డ్రెస్ అలాగే సిరి వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఆల్రెడీ సిరి వేసుకున్న డ్రెస్ మీరు బాగుందని అన్నారు దీపావళికి వేసుకున్నప్పుడు. పండగని స్పెషల్గా రెడీ అవ్వడం ఏమి ఉండదండి, నార్మల్ డేస్లో ఎలా ఉంటానో పండగ రోజు కూడా అలానే ఉంటానండి. ఇక ఈ సంక్రాంతి పండగకి అమ్మ మా కోసం అరిసెలు వండిందండి. పిండి వంటల్లో నాకు ఇష్టమైనవి అరిసెలేనండి, అందుకే అమ్మ అరిసెలు వండింది. పిండి వంటల్లో నాకైతే అరిసెలు ఇష్టం. మరి మీకైతే ఏ పిండి వంటలు అంటే ఇష్టమో సరదాగా కింద కామెంట్ చేయండి. అమ్మాళ్ళ ఇంటికి భోగి పండగకి 3 రోజుల ముందే వెళ్ళిపోయామండి. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. ఆదివారం అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాము, బుధవారం భోగి పండుగ. భోగి పండుగ రోజు అమ్మాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసేసి తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసామండి. పండగకి అందరూ అత్తగారింటి నుండి అమ్మగారింటికి వెళ్తే నేనేమో అమ్మగారింటి నుండి అత్తగారింటికి వచ్చాను. ఇప్పటి వరకు అయితే అమ్మ అసలు అరిసెలు ఎప్పుడూ ట్రై చేయలేదండి, ఫస్ట్ టైం నా కోసం ట్రై చేసింది. అయితే వండినవన్నీ నాకు మాత్రమే కాదులేండి, అందులో కొన్ని హైదరాబాద్లో ఉన్న చెల్లికి కూడా పంపించాలి. చిన్న చెల్లి పండగకి రాలేదండి. ఇప్పుడు 3 రోజులే పండగ సెలవులు కాబట్టి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి. పైగా పిల్లల స్కూల్ టైం కాబట్టి హైదరాబాద్ నుంచి రాలేదు. సమ్మర్లో అయితే సమ్మర్ హాలిడేస్ 1 మంత్ వరకు ఉంటాయి కాబట్టి అప్పుడు వస్తానంది. అయ్యి బాబోయ్, ఎవరి డిస్టర్బెన్స్ ఉండదని స్టోర్లో వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానివ్వండి, నా వాయిస్ నాకే వినిపించలేదు. ఇక మీకే వినిపిస్తుందని ఇంటికి వచ్చి వీడియో రికార్డ్ చేశాను. చూసారా ఇప్పుడు వాయిస్ ఎంత క్లియర్గా వస్తుందో. సరేనండి, ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా భోగి పండుగ ఈ విధంగా ఉందండి. ఉదయం నలుగు పెట్టేసుకొని తల స్నానాలు చేసేసి భోగి మంట వేసుకున్నాము. తర్వాత అమ్మ ఆవుకి పప్పన్నం వండి పెట్టింది. మామూలుగా అయితే కనుమ రోజు పశువుల్ని పూజిస్తారు, కానీ అమ్మ వాళ్ళ ఊర్లో భోగి రోజే పశువుల్ని పూజిస్తారటండి. అమ్మ ఆవుకి స్నానం చేపించి ఇలా పప్పన్నం పెట్టేటప్పుడు చాలా ఎమోషనల్ అయిందండి. ఎందుకంటే ఈ ఆవుకి పుట్టిన 2 గిత్తదూడలు రీసెంట్గా చనిపోయాయి. వాటికి అలా జరిగిన దగ్గర నుండి అమ్మ వాటినే తలుచుకొని చాలా బాధపడుతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకి గోశాల శుభ్రం చేసేసి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి ఆవులకి స్నానం చేపించి పండుగ రోజు వండిన పిండి వంటలన్నీ వాటికి కూడా పెట్టేవాళ్ళం. ఈ సంవత్సరం అవి లేనందుకు బాధగానే ఉందండి. సరేనండి, అమ్మాళ్ళూరులో భోగి పండుగ రోజు ముగ్గులు పోటీలు జరిగాయి. 2-3 సంవత్సరాల నుండి అమ్మాళ్ళూరులో ముగ్గులు పోటీలు పెడుతున్నారు. ఫస్ట్ సంవత్సరం అయితే నేను కూడా ముగ్గులు పోటీల్లో పాల్గొన్నాను. ముగ్గులు పోటీలు చూసేసి సాయంత్రం మా ఇంటికి వచ్చేసాము. ప్రతి సంవత్సరం అత్తయ్య పనిచేసే ఓనర్ వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ అందరికీ ఏ ఒక గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారండి. ఈ సంవత్సరం ఈ కిరాణా ఐటమ్స్ అన్నీ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా ఇవే ఇచ్చారండి.
లాస్ట్ ఇయర్ ఇచ్చినవి మా ఆడపడుచుకి ఇచ్చేసాము. వీటితో పాటు ఒక రైస్ బ్యాగ్ కూడా ఇచ్చారు. ఈ రైస్ బ్యాగ్ అయితే మా ఆడపడుచుకి ఇచ్చేసాము. సంక్రాంతి పండుగలో ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి కదండి. అందులో మన పితృదేవతల్ని తలుచుకుంటూ ఎప్పటికీ వాళ్ళు మనతోనే ఉంటారని ప్రత్యేకంగా వాళ్ళని పూజించే పండుగ కూడా ఉందంటే అది సంక్రాంతేనండి. మా ఇంట్లో మా మామయ్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతుందండి. సంక్రాంతికి మామయ్య ఫోటో ఫ్రేమ్ కొత్తది చేపించాము. ఇది చేపించి ఆల్రెడీ 2 నెలలు అవుతుందిలేండి. కానీ ఈరోజు ఈ వీడియోలో చూపించాను. ఫస్ట్ నుంచి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది మా మామయ్య ఫోటో ఎప్పుడు ఆ ప్లేస్లోనే ఉంటుందని. నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం మా సంక్రాంతి పండుగ అంతంత మాత్రంగానే జరిగిందండి. అలా అని ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేసేసుకుంటామని కాదులేండి. కనీసం ఆ ఇంటిని అందంగా అలంకరించుకొని వాకిట్లోనూ తులసమ్మ దగ్గర చక్కగా ముగ్గులు పెట్టుకునేదాన్ని. అది మీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు అంత ప్రశాంతంగా చేయలేకపోతున్నాను. నా పాత వీడియోస్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. నేను చాలా మిస్ అవుతున్నానని. కానీ నా జీవితంలో ఏది జరిగినా అది నా మంచిగా అనుకుంటానండి. ప్రతి సంవత్సరం ప్రతి పండగ ఇలా చేసుకుంటున్నాను కాబట్టే దేవుడు నాకు ఈరోజు ఇలాంటి లైఫ్ ఇచ్చాడేమో అనుకుంటాను. పండగ రోజుల్లోనే కాదులేండి, ప్రతి సోమవారం మా ఇంట్లో పండగలాగే ఉండేది. కానీ ఇప్పుడు పండగ పూట కూడా వాకిట్లో ముగ్గు పెట్టలేనంత బిజీ అవుతానని నేను ఎప్పుడు ఊహించలేదండి. ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో క్లిప్ అంతా కూడా దీపావళికి పెట్టిన ముగ్గులండి. సుమా, నువ్వు జీవితంలో ఇంకా ఇంకా గొప్ప స్థాయిలోకి రావాలని మీరు గట్టిగానే కోరుకుంటున్నట్టున్నారు. అందుకే నాకు క్షణం ఖాళీ లేకుండా ఉంటుంది. మీరు నన్ను ఎంత మంచిగా బ్లెస్ చేస్తున్నారో మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నాకు వరంగా మారుతున్నాయండి. ఓకేనండి, ఈ సంక్రాంతి పండగకి మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు. వచ్చి భోజనం చేసేసి మా అన్నయ్య పండగ రోజే వెళ్ళిపోయారు. అంటే మా ఊర్లో కంటే సంక్రాంతి పండగ మా ఆడపడుచు వాళ్ళ ఊర్లో చాలా బాగా జరుగుతుందండి. అందుకే మా అన్నయ్య వెంటనే వెళ్ళిపోయారు. మా అన్నయ్య వెళ్ళే టైంలోనే మా ఇంటికి మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా వచ్చారండి. మా చిన్నత్తయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ తోటికోడలండి. వీళ్ళంతా రాకముందు మా పండుగ బోరుగానే ఉందండి. వీళ్ళంతా వచ్చాక మా ఇంట్లో సందడి సందడిగా ఉందండి. పండుగ అంటే మన ఇంట్లో మనం వండుకొని మనం తినేయడమే కాదండి, కనీసం పండగ రోజుల్లోనైనా నా అనుకునే వాళ్ళమంతా కలుసుకొని పండగ చేసుకుంటేనే అసలైన పండుగ. ఏదేమైనా కానివ్వండి, మన పెద్దోళ్ళు చాలా గొప్పోళ్ళండి. కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన జీవన విధానం ఎలా ఉండాలో ముందుగానే నిర్ణయించేశారు. వాటిని మనం ఆచరించగలిగితే ప్రతిరోజు పండుగే. ఓకేనండి, అమ్మాళ్ళింటి నుండి వస్తూ పిండి వంటలతో పాటు హెర్బల్ ఆయిల్కి కావాల్సిన మందార పువ్వుల్ని కూడా తెచ్చుకొని హెర్బల్ ఆయిల్ తయారు చేశాను. హెర్బల్ ఆయిల్తో పాటు ఇంకా మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్ కొరకు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ప్రతి సంక్రాంతి పండగకి మామయ్యకి బట్టలు పెట్టుకుని సంక్రాంతి రోజే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళమండి. కానీ ఈ సంవత్సరం మా సంక్రాంతి పండగ మా ఇంట్లోనే చేసుకున్నాము. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూసుంటే గనక మా సంక్రాంతి పండుగ మీకు నచ్చిందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.